పూలదండ వేసి వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వర్షాలు గత నెల 15 నెలల నుంచి వర్షాలు పడకపోవడంతో గ్రామస్తులందరము ఒక నిర్ణయానికి వచ్చి ఎడపల్లి గ్రామంలో గతంలో ఏ విధంగా అయితే సప్త పూనుకొని గోదావరి జలాలు తెచ్చి ఊర్లున్న అన్ని దేవతలకు జలాభిషేకాలు చేసి అన్నదానాలు చేస్తే ఏ విధంగా అయినా ఒక విధంగా దేవుడు కరుణించి సుఖ సంతోషాలతో పాడి పంట అన్నిటికీ సహకారం చేస్తాడు. ఆ సహకారాన్నే మన గ్రామాభివృద్ధి, మన గ్రామంకి చిన్న పెద్ద గొడ్డు గోజ అందరు కూడా సుభిక్షంగా ఉంటారనే ఆశతో దాన్ని పాటిస్తూ నిన్న పొద్దున 7 గంటలకు 7 గంటలకు గ్రామంలో ఉన్న అందరి పెద్ద మనసుతోని సప్త స్టార్ట్ చేయడం జరిగిపోయింది. ఇప్పటి వరకు సప్త కంటిన్యూగా నడుస్తుంది. రాత్రి గోదావరి జలాలకు గ్రామస్తులు ముక్కుమ్మడిగా కందకుర్తికి పంపించి గోదావరి జలాలు తేవడం జరిగింది. ఆ జలాల్ని ఇప్పుడు ఊరేగింపుగా తీసుకొచ్చి అన్ని గ్రామ దేవతలకు పోయడం జరిగింది. ఇంతటితో ఈ గ్రామంలో ఉన్న దేవతలందరూ సహకరించి ఎడపల్లి గ్రామ ప్రజలందరినీ ఎప్పటికీ సమృద్ధిగా మంచి ఉండాలని దేవుళ్ళని కోరుకుంటున్నాం. సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు మంచిగా ఉండాలని ఒక గట్టి సంకల్పంతో నిన్న దాస్ హనుమాన్ మందిరం వద్ద సప్త ప్రత్యేక పూజలతో ప్రారంభమైనటువంటి ఈ అభిషేక కార్యక్రమాలు ఈరోజుతో గంగానీటితో గ్రామంలో గల అన్ని దేవతలకు హనుమాన్ మందిరాలకు అభిషేకంతో ముగుస్తూ ఉన్నాయి. నిన్న హిందువులు మాత్రమే కాకుండా అన్ని మతాల వారు కూడా వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. మన గ్రామంతో పాటు దేశంలో కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంట మంచిగా వచ్చి రైతన్నలకు ఎలాంటి ఆటంకం కాకుండా అన్నదాతలను రక్షించాలనే ఏకైక గట్టి సంకల్పంతో ఈ యొక్క దీక్షను చేపట్టడం జరిగింది. దీనికి సహకరించినటువంటి గ్రామస్తులకు, మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. భారత్ మాతాకి జై.